ఒకప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యేదే హవా. సొంత పార్టీ వాడైన మాజీ మంత్రితో సమరానికి ఎప్పుడూ సై అనేవారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతూ ఆ నియోజకవర్గాన్ని రణరంగంగా మార్చేశారా మాజీ ఎమ్మెల్యే. కానీ సీన్ మారింది. ఒకప్పుడు లక్ష్మీ అవుట్లా పేరిన నాయకుడు ప్రస్తుతం తడిసిన టపాసులా సౌండ్ చేయడం లేదు. కానీ ఆ మంత్రికి సొంత పార్టీలోనే మరొక నాయకుడితో తలనొప్పులు తప్పడం లేదుట. ఇంతకీ ఏ నియోజకవర్గ రాజకీయం ఇది? లెట్స్ వాచ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. కొల్లాపూర్ నియోజకవర్గానికి 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచినా అత్యధిక కాలం ఎమ్మెల్యేగా కొనసాగింది మాత్రం జూపల్లి కృష్ణారావే. 4 సార్లు కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి 20 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగారు. 2 ప్రభుత్వాల్లోనూ ఆయన మంత్రిగా కొనసాగారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గులాబీ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో జూపల్లికి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. రాజకీయంగా ఫుల్ స్వింగ్లో ఉన్న జూపల్లికి తర్వాత జరిగిన ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 2018 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కొల్లాపూర్లో 20 ఏళ్లుగా ఎదురు లేకుండా ఉన్న జూపల్లికి బీరం చెక్ పెట్టినట్టయింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కొల్లాపూర్ రాజకీయాలను వేడెక్కించాయి. ఒకే వరలో 2 కత్తులు ఇమడలేవన్న నానుని నిజం చేస్తూ నాడు తాజా మాజీల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. 2023 ఎన్నికలకు ముందు కొల్లాపూర్ అభివృద్ధిపై జూపల్లి, బీరం సవాళ్లపై సవాళ్లు విసురుకునేవారు. ఒకరి జాతకాలు ఒకరు నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులని అడ్డుకున్నావని, రైతులకు సరైన పరిహారం అందకుండా చేసి బీఆర్ఎస్ పార్టీలో కోట్ల రూపాయలు దండుకున్నావంటూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై జూపల్లి ఫైర్ అయ్యారు. అటు బీరం కూడా జూపల్లిపై తీవ్రస్థాయిలోనే సవాల్ విసిరారు. 20 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నావని, బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టిన చరిత్ర నీదని జూపల్లిని టార్గెట్ చేసుకున్నారు బీరం. అంతేకాదు సొంత గన్మెన్ని కాల్చి చంపుతుంటే చూస్తూ ఊరుకున్నావని జూపల్లిపై విరుచుకుపడ్డారు. ఇక స్నేహితుడిని కూడా హుస్సేన్ సాగర్లో పడేసి చంపించిన క్రూరుడివి అంటూ బీరం తీవ్ర ఆరోపణలు చేశారు. జూపల్లి అక్రమాలను బయటపెడతానంటూ బీరం హర్షవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇలా ఈ ఇద్దరు నేతలు కొల్లాపూర్ కేంద్రంగా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం, కొల్లాపూర్ చౌరస్తాలో చర్చకు పిలుపునివ్వడం, అందుకు సమయం కూడా కేటాయించడంతో రాష్ట్ర ప్రజల దృష్టి కొల్లాపూర్పై పడింది. చర్చకు సై అంటే సై అంటూ కొల్లాపూర్ని రణక్షేత్రంగా మార్చారు ఆ సమయంలో. కొల్లాపూర్ నియోజకవర్గంలో సీనియర్ నాయకులలో చింతలపల్లి జగదీశ్వరరావు ఒకరు. ఆయన టీడీపీ నుంచి పలుమార్లు జూపల్లిపై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తనకంటూ ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారు జగదీశ్వరరావు. జూపల్లిపై ఏదో ఒకరోజు విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూపల్లి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ జగదీశ్వరరావు కాంగ్రెస్లో చేరారు. 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన జగదీశ్వరరావుకు నిరాశ ఎదురైంది. అయినా ఆ ఎన్నికల్లో బీరం హర్షవర్ధన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కొన్నాళ్లకే పార్టీలో ఇమడలేకపోయారు. కొల్లాపూర్లో సరైన నాయకుడు లేక కాంగ్రెస్ దీనస్థితిలో ఉన్న సమయంలో మళ్లీ ఆ పార్టీలోకి తిరిగొచ్చారు జగదీశ్వరరావు. 2023 ఎన్నికలకు ముందు కొల్లాపూర్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని పిలిచారు. ఆ సభ విజయవంతం కావడంతో కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. 2023 ఎన్నికల్లో కొల్లాపూర్లో కాంగ్రెస్ టికెట్ తనదే అన్న ధీమాతో ముందుకు సాగుతున్న జగదీశ్వరరావుకు జూపల్లి మరోసారి ఝలక్కిచ్చారు. 2023 ఎన్నికల్లో పోటీకి జగదీశ్వరరావు సన్నద్ధమైన సమయంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరడం, కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ ఎగరేసుకుపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో ఇక తనకు ఎమ్మెల్యే అయ్యే యోగం లేదని
తీవ్ర అసంతృప్తిలో ఉన్న జగదీశ్వరరావుని పార్టీ బుజ్జగించింది. జూపల్లికి మద్దతు ఇస్తే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇస్తేనే జూపల్లికి మద్దతు ఇస్తానని చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం దానికి అంగీకరించింది. కానీ 20 నెలలు గడిచిపోతున్నా జగదీశ్వరరావుకు పదవి దక్కలేదు. దీంతో మంత్రిగా ఉన్న జూపల్లిపై గుర్రుమంటున్నారట జగదీశ్వరరావు. భవిష్యత్తులో తన సత్తా ఏంటో చూపిస్తానని కార్యకర్తల దగ్గర సవాళ్లు చేస్తున్నారట. ఇలా జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో ఉన్నా ఆయనపై సొంత పార్టీ నాయకులే యుద్ధం ప్రకటిస్తారని కొల్లాపూర్ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో జూపల్లి కృష్ణారావు సొంత పార్టీ నాయకులతో తలనొప్పులు తప్పడం లేదు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేతో పెద్ద యుద్ధమే చేశారు. ప్రస్తుతం మంత్రి అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా మరో సీనియర్ నాయకుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈ రాజకీయ వేడిని జూపల్లి కృష్ణారావు ఎలా తట్టుకుని ముందుకు వెళ్తారో చూడాలి మరి.